టీఎంసీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి, మాది ధర్మవరం. ఈరోజు మనం భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. సాంఖ్యయోగంలో భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. కృష్ణునికి అర్జునునికి జరిగే సంవాదం వింటున్నాం. నిన్న ఎపిసోడ్లో ఆత్మానాత్మ వివేక స్థితిని గురించి తెలుసుకుంటున్నాం. ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఆత్మ నిత్యము, అజము, అది శాశ్వతము అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ శ్లోకం నుంచినే మనం నిన్న చెప్పుకున్నాం. ఈరోజు అదే చెప్పుకోబోతున్నాం. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థం కాదు, ఆత్మ నాశనము లేనిది. కాబట్టి అర్జున, ఆత్మకు నాశనము అనేది లేనే లేదు ఏ విధంగా కూడా. ఎందుకంటే అది నిత్యమైంది, సత్యమైంది, దానికి ఎలాంటి హాని వృద్ధులు లేవు అని చెప్తున్నాడు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు, ఆత్మ నాశనము లేనిది. కాబట్టి దేనివల్ల కూడా దాన్ని కత్తులు నరకలేవు, నీరు తడపలేదు, నిప్పు కాల్చలేదు. కాబట్టి దానికి ఏ హాని వృద్ధులు లేవు, గాలి కదిలించను లేదు. కాబట్టి దానికి ఏ హాని వృద్ధులు లేవు అర్జున అని చెప్తున్నాడు భగవానుడు. ఆత్మ నిత్యమైంది, అది ఎప్పుడూ ఉండున్నది, ఇప్పుడుండి రేపు లేకుండా పోయేది కాదు. కాబట్టి నిత్యము, శాశ్వతము అని చెప్పుకున్నాం. నిన్న వారం దీని గురించి వివరంగా కూడా దీన్ని అర్థం చేసుకుంటూ వచ్చాం, చెప్పుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఈరోజు మనం దాని గురించి మరింత వివరంగా ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. యుద్ధము పాపకార్యమని నువ్వు తలుస్తున్నావు. యుద్ధము పాపకార్యం కాదు. ఆ యుద్ధం చేయడం వల్ల నీకు అన్ని సద్గతులే ఉంటాయని ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ ఈ యుద్ధంలో మరణించినా వీరస్వర్గమే, ఈ యుద్ధంలో జయించినా భూలోక రాజ్యాన్ని పొందుతావు. ఈ ప్రకారంగా రెండునూ మేలే అని చెప్తున్నాడు. హతావో ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోచ్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, యుద్ధమున మరణించనుచో వీరస్వర్గమును పొందెదవు, అట్లుగాక నీవే జయించనుచో భూలోక రాజ్యమును పొందెదవు. ఈ ప్రకారంగా రెండునూ మేలే, యుద్ధమునకు సిద్ధము కమ్ము అని చెప్తున్నాడు. హతావో ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోచ్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అంటే యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గాన్ని పొందుతావు, యుద్ధంలో జయిస్తే భూలోక రాజ్యాన్ని పొందుతావు. ఈ ప్రకారంగా రెండూ మేలే, యుద్ధానికి సిద్ధము కమ్మని అర్జున్ని ప్రోత్సహిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు అంటే యుద్ధము క్షత్రియులకు వీరభోజ్యం, యుద్ధము వాళ్లకు స్వర్గము దారి తెరుస్తుంది. ఎందుకంటే ఏ మాత్రమైనా ఎవడైనా ఏ సైనికుడు చనిపోయినా ఆ యుద్ధంలో వాళ్లకు వీరస్వర్గమే లభిస్తుంది. కాబట్టి మామూలు సైనికులకే వీరస్వర్గం లభిస్తుంది. నువ్వు మహావీరునివి, నువ్వు ఒకవేళ ఈ యుద్ధంలో మరణించినా నీకు వీరస్వర్గమే ఉంటుంది. మరణిస్తే వీరస్వర్గం, జయిస్తే భూలోక రాజ్యం. ఈ ప్రకారంగా రెండూ కూడా మేలే. కావున అర్జున, నీవు యుద్ధమునకు సిద్ధము కమ్ము అంటున్నాడు. ఎందుకంటే క్షత్రియులకు అది గొప్ప వరం. ఆ వరం కాబట్టే ఇంతమంది మహావీరులు వచ్చి, నీ తాతగారు వాళ్ళేం తక్కువల్లా, భీష్ముడు తక్కువ, ద్రోణుడు తక్కువ, ఇంతమంది మహాపురుషులు యుద్ధానికి సిద్ధమై ఇక్కడికి వచ్చారంటే మీరు ఎంత ఈ యుద్ధం రాకూడదు అని, శాంతి స్థాపన చేయాలని మీరు ప్రయత్నించారు. తర్వాత నా ద్వారా కూడా ప్రయత్నింపజేశారు. నేను కూడా రాయబారాలు చేశా, అన్నీ చేశా. అయినా దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులు మాత్రం దానికి సుముఖంగా లేకపోవడం వల్ల, పెద్దల మాట వినకపోవడం వల్ల తుదకు యుద్ధము తథ్యము అని నిర్ణయించారు. పెద్దలు నిర్ణయించారు, వాళ్ళే వచ్చి యుద్ధంలో నీ ఎదుట నిలబడ్డారు. ఎవరైతే నువ్వు ధర్మాత్మలు అనుకుంటున్నావో, ఎవరైతే మహాపురుషులు అనుకుంటున్నావో, ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళంతా కూడా యుద్ధంలో నీ ఎదుట వచ్చి నిలబడ్డారు. వాళ్ళకేం తెలియకనా? యుద్ధంలో మరణించినా వాళ్లకు వీరస్వర్గము, జయించిన కీర్తి రెండూ ఉంటాయి అనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు వచ్చి నిలబడ్డారు. కాబట్టి అర్జున, నీకెందుకు దుఃఖం? వాళ్ళకి లేని దుఃఖం నీకెందుకు వస్తుంది? వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళకు దుఃఖము రాలే. నీకు దుఃఖం వస్తుందంటే నీకు ఇంకా అర్థం కాలే. క్షత్రియునికి ఇది వీరభోజ్యం, రాజ్యమైనా వీరభోజ్యమే, తర్వాత చావైనా వీరస్వర్గమే. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అర్జున
అని చెప్పి చెప్తున్నాడు. నీ గురువు ఉన్నాడే, మీ తాత ఉన్నాడే భీష్ముడు, తన గురువు అయినటువంటి పరశురామునితోనే యుద్ధం చేశాడు. అవసరం వచ్చినప్పుడు ధర్మం ఉంది కాబట్టి ధర్మం కోసమై తన గురువు అయినటువంటి పరశురామునితో కూడా యుద్ధం చేయడానికి వెనుకాడలే. కాబట్టి ఇప్పుడు నువ్వు వెనుకాడాల్సిన పని లేదు. నువ్వు గురువులు తాతలు అంటున్నావు. అదే నీ తాతే గురువుతో యుద్ధం చేయలేదా? ఎన్ని దినాలు చేశాడు యుద్ధము? ఎన్ని దినాలు చేసైనా ధర్మం ఉంది కాబట్టి ధర్మం కోసం ఆయన యుద్ధం చేశాడు. లాస్ట్ గురువే ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు అని ఇక్కడ బోధిస్తున్నాడు. అతావో ప్రాప్స్యస స్వర్గం జిత్వావా భోచసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అని చెప్పిన తర్వాత నువ్వు యోగ బుద్ధితో కర్మ చేయి అర్జున అని చెప్తున్నాడు. నువ్వు ఫలితాన్ని ఆశించి కాదు, నువ్వు క్షత్రియుని, నీ కర్తవ్యం అనేది ఒకటి ఉంది. అది శిష్టరచన దుష్టశిక్షణ. నీ కర్తవ్యమేమి? క్షత్రియుని కర్తవ్యము దుష్టశిక్షణ శిష్టరచన. కాబట్టి శిష్టరచన చేసేకే నువ్వు భూమి మీదకి వచ్చావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ విషయంలో నుంచి నువ్వు వెనక్కి పోయావంటే నిన్ను వృథా చేసుకుంటావు, నీ జన్మే వృథా అవుతుంది. కాబట్టి అర్జున యుద్ధానికి సిద్ధంగా. కాబట్టి యోగ బుద్ధితో కర్మ చేయి. యోగ బుద్ధితో నాకు పాపం వస్తుంది కదా, నాకు హింస చేయాల్సి వస్తుంది కదా, నేను ఈ హింస ద్వారా నాకు పాపం కలుగుతుంది కదా అనుకుంటున్నావు. నువ్వు స్వార్థ బుద్ధితో చేస్తే హింస వస్తుంది. హింసకు నీకు పాప ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నీకు పాప పుణ్యాలకు అతీతమైన స్థితే నీకు లభిస్తుంది. కాబట్టి యోగ బుద్ధితో కర్మ చేయి అర్జున అని చెప్పి సుఖదుఃఖే సమయకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అంటాడు. సుఖదుఖములు లాభనష్టములు జయాపజయములు అని వాని యొక్క కర్మ ఫలితములు అందరు ఆపేచ్చన వదలి అనగా ఎట్టి ఫలితం వచ్చినను సమముగానే చూచుచు నీ కర్తవ్యముకు యుద్ధమనర్పము. ఏమంటున్నాడు? సుఖదుఖములు లాభనష్టములు జయాపజయములు అని వాని యొక్క కర్మ ఫలితములందరూ ఆపేచ్చన వదలి ఎట్టి ఫలితము వచ్చినను సమముగానే చూచుచు నీ కర్తవ్యముకు యుద్ధమనర్పము. ఇట్లు ఫలాపేచ్ఛను వదలి కర్తవ్యములు ఆచరించుట వలన పాపము నిన్నంటదు. అది కేవలం అర్జునుడికి కాదు, లోకానికే బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. యోగ బుద్ధితో చేసిన కర్మ వల్ల పుణ్యపాపాలకు రెండిటికీ అతీతుడవుతాడు. పాపమే కాదు, పుణ్యాన్ని కూడా అంటుకోడు. పుణ్యపాపాలకు అతీతమైన స్థితి ఆత్మస్థితికి చేరతాడు. కాబట్టి చిత్తశుద్ధికి ఇది గొప్ప మార్గము. యుద్ధము నీకు చాలా గొప్ప అవకాశం. నీకు ఎంత అవకాశం అంటే ఒక సువర్ణ అవకాశం వచ్చింది నీకు. ఇప్పుడు ఈరోజు నీకు అన్ని పండుగలు ఒకరోజే, ఈరోజు దీపావళి, ఈరోజే ఉగాది, ఈరోజు సంక్రాంతి, అన్ని పండుగలు కలిసి వస్తే ఎంత ఆనందిస్తారో అంత ఆనందం నీకు. నీకు యోగం వచ్చింది. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం వచ్చింది. నువ్వు ఈ భీష్మద్రోణాదులతో గెలిచావా, నీ కీర్తి అజరామరంగా నిలిచిపోతుంది. నిన్ను చూసి ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. అంత స్థితి నీకు దీనివల్ల లభిస్తుంది. ఒకవేళ ఈ యుద్ధంలో మరణించిన వీరస్వర్గంలో నీకు అద్భుతమైనటువంటి చోటు ఉంటుంది. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు అర్జున అని చెప్పి సుఖదుఖములు లాభనష్టములు జయాపజయములు అని వాని యొక్క కర్మ ఫలితములందరూ ఆపేచ్చన వదిలి. అంటే మానవుడు ఎప్పుడు కూడా కర్మను వెనిక్కేసి ఫలితాన్ని ముందు పెట్టుకుంటాడు. దీనివల్లే పాపానికి గురవుతాడు, పుణ్యపాపాలకు అంటుకుంటాడు. వాడికి జన్మ పరంపర కర్మ పరంపర వస్తూ ఉంటుంది. చావు పుట్టుకలు అనేటివి ఉంటాయి. ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు. ఈ సంసారంలో తిరగకూడదు అంటే, ఆ సంసారాన్ని దాటాలంటే ఇంతకంటే గొప్ప మార్గం లేదు. నువ్వు కర్మ చేయి, ఫలితాన్ని ఆశించొద్దు. ఫలితాన్ని ఆశించకోకుండా కర్మ చేయడం వల్ల మాత్రమే చిత్తశుద్ధి కలుగుతుంది. నీకు ఆ చిత్తశుద్ధి వల్ల ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్లే నీకు మోక్షం వస్తుంది అర్జున. నువ్వు మోక్షానికి ఇది అత్యద్భుతమైనటువంటి దారి. అమృతత్వాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి అర్జున, నువ్వు యుద్ధానికి సిద్ధముకా అని చెప్తాడు. ఎందుకు అంటే, ఎప్పుడైతే కర్తవ్యతా దృష్టితో కర్మ చేస్తాడో ఫలితాన్ని ఆశించుకోకుండా కేవలం నా కర్తవ్యము ఇది. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, వాడి కర్తవ్యం వ్యవసాయం చేయడం. ఫలితాన్ని ఆశించుకోకుండా రైతు వ్యవసాయం చేసినా కూడా చిత్తశుద్ధి కలుగుతుంది. ఎందుకంటే కర్మలను ఆశించడం వల్లనే, ఫలితాన్ని ఆశించడం వల్లనే వాసన ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకదానిపైన కోరికతో పని చేస్తే ఒక ఫలితం వస్తుంది.
ఆ ఫలితం వచ్చినప్పుడు ఆ ఫలితాన్ని తను అనుభవిస్తే ఒక రుచి ఏర్పడుతుంది, ఒక అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి వాసన రూపంలో ముద్ర పడుతుంది చిత్తం పైన. ఆ ముద్ర వల్ల తర్వాత అలాంటి ముద్రల వల్లే చిత్తము మాలిన్యం పొందుతూ ఉంటుంది. తర్వాత కర్మ చేసినప్పుడు పాత వాసనలు డిలీట్ అవుతాయి, కొత్త కర్మ చేసినప్పుడు కొత్త వాసనలు వచ్చి మళ్ళా చేరుతూ ఉంటాయి. ఎప్పుడు చిత్తం ఖాళీ కాదు. ఎప్పుడైతే చిత్తం పూర్తిగా పరిశుద్ధమై ఖాళీ అవుతుందో ఆ యొక్క శుద్ధ చిత్తంలోనే తన స్వస్వరూప జ్ఞానం కనబడుతుంది. మనం అద్దం ముందు నిలబడితే, మురికి అద్దం ముందు నిలబడితే మన రూపాన్ని చూపించలేదు. అదే నిర్మల అద్దం ముందు నిలబడితే మన రూపాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా మన చిత్తం మాలిన్యంతో ఉంటే మనకు ఆత్మ యొక్క అనుభూతి కలగదు, ఆత్మజ్ఞానం రాదు. కాబట్టి ఆత్మజ్ఞానం కలగాలి అంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలి అంటే ఫలితాన్ని ఆశించుకోకుండా కర్మ చేయాలి. ఫస్ట్ ఫలితాన్ని ఆశించుకోకుండా కర్మ చేస్తూ వస్తే చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం తర్వాత ఈ యొక్క కర్తృత్వం అనేది పోతుంది. నేను అనేటువంటి అహంకారం పూర్తిగా మాయమైపోతుంది. ఎప్పుడైతే అహంకారం మాయమవుతుందో రాగద్వేషాలు ఉడిగిపోతాయి. రాగద్వేషాలు ఎప్పుడైతే లేకుండా పోతాయో వాడికి సంపూర్ణ ఆనంద స్థితి ఏర్పడుతుంది. వాడికి రాగద్వేషాల వల్లే మానవునికి సుఖదుఖాలు కలుగుతాయి. ఆ సుఖదుఖాలకు మూలం రాగద్వేషాలే. కాబట్టి రాగద్వేషాలు కలగకూడదు అంటే నువ్వు ఫలితాన్ని ఆశించుకోకుండా కర్మ చెయ్యి అర్జున. పాములు పట్టేవాడు ఉంటాడు, పాములు వాడు పట్టుకోకుంటే వాడికి జీవనం జరగదు. పాములు ఆడిస్తే అది ప్రమాదకరమైనటువంటి జీవి. కాబట్టి దాంతో ఆడుకోకుంటే వానికి కడుపుకు అన్నం రాదు, తినేకుండదు, పస్తులు ఉండాల. కాబట్టి పస్తులు ఉండలేడు కదా మానవుడు. ఖచ్చితంగా మానవుడు వాడు ఏదో వాని వ్యవహారం అదేదో వాడు చేయాల. వాడి వృత్తి అది, వాడి కర్తవ్యము, వాడి వృత్తి అది. కాబట్టి వాడు వృత్తి ధర్మాన్ని అనుసరించి వాడు పాములాట ఆడించుకునేది వాడి ఆట. అయితే ఆ పాములోడు దాన్ని పామును పట్టుకుంటే అది విషపురుగు, దాన్ని కాటేస్తుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఆ కూరలు బీకేసి ఆ పాములతో తన జీవనం గడుపుకుంటాడు. కాబట్టి వాడు అప్పుడు పాములతో పాడుకునే వాడికి ఏమాత్రము అపాయం ఉండదు. అదేవిధంగా రాగద్వేషాలు లేకుండా కర్మ చేసినప్పటికీ కర్మ ద్వారా వచ్చేటటువంటి ఏ దోషము అన్నీ అంటుకోదు అర్జున. కర్మదోషాలు అంటకూడదు అంటే రాగద్వేషాలు ఉడగాలి. రాగద్వేషాలు ఉడగాలి అంటే యోగసిద్ధి కలగాలి. యోగసిద్ధి కలగాలంటే నువ్వు ఫలితాన్ని ఆశించుకోకుండా కర్మ చేయాలి. అలా కర్మ చేస్తే కర్మ చేయడం వల్ల మన చిత్తంలో ఉన్నటువంటి పాత వాసనలు డిలీట్ అవుతాయి. తర్వాత కొత్త వాసన ఫలితాన్ని ఆశించలేదు కాబట్టి కొత్త వాసన చేరదు. కొత్త వాసన చేరకపోవడం వల్ల హృదయశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానంతోనే తర్వాత మోక్షం అనేది సంభవం అవుతుంది. మోక్షం వరకు దారి అవుతుంది. కర్మనే నా కర్మ వల్ల నాకు బంధం కలుగుతుంది కదా అని నువ్వు అనుకుంటున్నావు. ఈ కర్మలు నన్ను బంధిస్తాయి అనుకుంటున్నావు. ఈ పాపకర్మ నన్ను బంధిస్తుంది అని నువ్వు భయపడుతున్నావు. కర్మ ఎప్పటికీ బంధం కాదు. ఆ కర్మ ఫలితాన్ని ఆశించేది ఉందే, ఆసక్తి ఉందే, ఆ ఆసక్తే బంధము. ఆసక్తిని వదలి కర్మ చేస్తే అనాసక్త భావంతో నువ్వు ఎప్పుడైతే కర్మ చేస్తావో అప్పుడు నీకు బంధము లేదు. జనన మరణ చక్రంలో బంధించేది కర్మ కాదు. కర్మ ఫలితం పైన ఫలాసక్తే, కర్మ ఫలాసక్తే బంధాన్ని కలిగిస్తుంది. ఫలాసక్తి లేకుండా కర్మ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో కర్తృత్వం పోతుంది. కర్తృత్వం ఎప్పుడైతే తొలుగుతుందో నీకు రాగద్వేషాలు ఉడుగుతాయి. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అర్జున అని చెప్తున్నాడు. అందుకే ఎవరైనా ఆ జ్ఞానము పూర్తిగా పరిపక్వతకు వచ్చినటువంటి వాళ్ళు అలానే వ్యవహరిస్తారు, ఏది ఆశించరు. సాక్షాత్ భగవంతుడే ఎదురుగా వచ్చినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడే కానీ ఇంకొకరిని యాచించను కూడా యాచించరు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా యోగం అంటే దానికి ఉండే పవర్ అది. కర్మయోగి స్థితి అట్లా ఉంటుంది. కుంతీదేవి అడవుల్లో ఉన్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళంతా పరామర్శించిన తర్వాత వాళ్ళ కష్టాలు చూసి శ్రీకృష్ణునికే బాధ అయింది. ఏంది చక్రవర్తి
అరణ్యవాసానికి పోయే ముందుకు చక్రవర్తి, ప్రపంచానికంతా అధిపతి. అటువంటి అధిపతి ఈరోజు అడవుల్లో ఆకులములు తింటూ ఈ కటిక నేలపై పరుండి, పట్టుపానుపులపై పరుండే వాళ్ళు కటిక నేలపై పరుంటున్నారు. వాళ్ళకు ఆకలి దప్పులకు భరిస్తున్నారు, ఎండవానలను సహిస్తున్నారు, అంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని చూసే తలకి ఒక్కసారి కృష్ణునికే హృదయము తరుక్కుపోయింది. ఏమిది వీళ్ళ పరిస్థితి అనిపించేట్టుగా. అంటే ఆయనకేం భగవానుడు కాబట్టి ఆయనకేమి ఇలాంటివి ఏమి ఉండవు. బయట ఆయన కూడా మన మానవుల మాదిరిని నటించినట్టుగా ఎంత బాధ అయిందని, అత్త నిన్ను చూస్తే నాకు చాలా బాధ అవుతుంది, కాబట్టి నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకున్నాను, ఇప్పుడు నేను ప్రసన్నంగా ఉన్నాను, నేను ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాను, నువ్వు కోరుకో అంటాడు కుంతీదేవిని. అప్పుడు ఏమంటుంది, కృష్ణ ఇంకా నాకు పరీక్ష పెడతాండావా తండ్రి? ఎందుకు తండ్రి పరీక్ష పెడతాండావు అంటే, ఏం పరీక్ష అత్త? నేను కష్టం చూసి నాకు హృదయం తరుక్కుపోతుంది, కాబట్టి నువ్వు అడిగితే ఏమైనా ఇచ్చేకి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. నువ్వేమన్నా అడుక్కో, ఇప్పుడు నువ్వేమడిగినా ఇస్తాను అంటాడు. నవ్వి ఆమె నువ్వు ఇవ్వలేవులే కృష్ణ అంటుంది. అంటే కృష్ణుడే వాక్ అయిపోతాడు. అత్త నేనెవరో తెలుసా అంటే, సాక్షాత్ నువ్వు భగవంతునివే అంటుంది. నేనెవరో తెలుసా, నీకు తెలుసు కదా అంటే, సాక్షాత్ నువ్వు భగవంతునిలే, దాంట్లో ఎలాంటి అనుమానము నాకు లేదు. మరి నేను ఇవ్వాలంటే ఏమి ఇవ్వలేనా అంటే, నువ్వేమైనా ఇవ్వగలవు, అయితే నేను కోరింది మాత్రం నువ్వు ఇవ్వలేవు, అందుకే నేను కోరడంలే. నేను ఏది కోరుకుంటానో అది ఇవ్వలేవు, నువ్వు ఏమైనా ఇవ్వగలవేమో అది ఇవ్వలేవు, కాబట్టి వద్దు కృష్ణ, నిన్ను అపఖ్యాతి పాలు చేయాలనేది నాకు లేదు, నువ్వు ఏమీ నన్ను అడగద్దు, నాకు ఇవ్వద్దు అన్నాడు. లేదు నేను ఖచ్చితంగా అడుగు, నువ్వేమడిగినా ఇస్తాను అంటే, ఇవ్వలేవు కృష్ణ, మళ్ళీ మాట ఇచ్చిన తర్వాత అప్పుడైనా బాధపడతావు మళ్ళాను, అప్పుడు బాధపడకంటే ఊరికే ఉండేది మేలు కదా అంటుంది. లేదు ఇవ్వని కృష్ణుడు బలవంతం చేస్తే ఆమె అంటుంది, కృష్ణ నువ్వు అన్నట్టుగా మాకు ఈ అడవుల్లో ఈ బాధలు, ఈ కష్టాలు కేవలం పట్టుపానుపులపైన పవలించి భోగభాగ్యాలతో తొలతిగిన మాకు ఇక్కడికి వచ్చి ఈ అడవిలో ఈ అవస్థలు పడడం అనేది మామూలు విషయం అయితే కాదు, మహా దుఃఖమే ఉంది మాకు. అయితే అంత దుఃఖము కలిగే పరిస్థితి ఎదురైనప్పటి నుంచి కూడా ఇంతకు ముందన్న నాకు ముందు నుంచి నీ కృష్ణ భక్తి నాకుంది, నీ పైన నాకు భక్తి అనేది ఉంది, ఎప్పుడూ నా మనసులో నిన్ను ధ్యానిస్తా. అయితే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ధ్యానిస్తాండా. అప్పుడన్నా నాకు భోగాల్లో పడేవాళ్ళం, ఆ భోగంలో ఉన్నప్పుడు నిన్ను మర్చిపోయేదాన్ని కూడా, ఒక్కొక్కప్పుడు మహాభోగాల్లో ఉండి నిన్ను మర్చిపోయేదాన్ని. అయితే ఇప్పుడు మాత్రం మర్చిపోయేకే లేదు, ఎందుకంటే నిరంతరము కష్టమే, నిరంతరము పరీక్షే, కాబట్టి నాకు నిరంతరము నీ స్మరణలోనే ఉండాలి. ఇంతకంటే ఏం కావాలయ్యా నాకు? ఒకవేళ ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను చనిపోతే ఇంకా నా జన్మ ధన్యమైపోయినట్టే కదా. ఒకవేళ నేను భోగంలో ఉండి నిన్ను మర్చిపోయినప్పుడు నా శరీరం వదిలినాననుకో, నేనేమైపోతా? ఆ భోగాల వెంటే మళ్ళా వచ్చే నెక్స్ట్ జన్మలో కూడా భోగాల్లోనే పడతా. భగవంతుని చేరలేను కదా, భగవంతుడు నా హృదయంలో ఉండడు కదా. నిరంతరము భగవంతుడు హృదయంలో ఉండాలంటే నువ్వు నా కష్టాల ద్వారానే నా హృదయంలో నువ్వు నిరంతరం ఉంటున్నావు. కాబట్టి నాకు ఇంకా ఇప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడప్పుడు ఆహారం దొరికినప్పుడు, కొన్ని అనుకూలాలు కుదిరినప్పుడు కొంచెం సంతోషంలో నేను మర్చిపోతాండా. ఇంకా అవి కూడా లేవు, కట్ చేసేసినావు అనుకో ఉరివే లేకుండా, ఇక నిరంతరము నువ్వే ఉంటావు. కాబట్టి నాకు ఇంకే భయము లేదు. ఎన్ని జన్మలు ఎత్తామయ్యా, కోట్ల జన్మలు ఎత్తాము, సంసారంలో తిరుగుతూనే ఉన్నాం. ఒక్కసారి నిన్ను నా హృదయంలో పెట్టుకొని ఈ శరీరాన్ని వదిలితే అంతకంటే భాగ్యం ఏమన్నా ఉందా అని కుంతీదేవాడు చెప్తుంది కృష్ణునితో. కృష్ణుడు పరవశుడైపోతాడు. ఎందుకంటే ఇది కదా యోగం అంటే. యోగము అంటే ఏమి? ఇది యోగం. ఏమి యోగము? భగవంతునికి సమర్పితం. భక్తి యోగం అంటారు. మన భక్తి అంటాం. భక్తి అంటే ఏమి? ఏదో నువ్వు భగవంతుని నమస్కరించో, కొలిసో, లేదా ఆయన తలుచుకోనో, ఆయన జపించో ఏదో చేస్తాం. చేసినా ఆయన ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాం. ఆయన మాత్రం కోరుకోం, భగవంతుని కోరం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన నువ్వు ఇది అనుకోకుండా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అనే భావం ఎవరికైతే ఉంటుందో దాన్ని భక్తి అంటారు. పూర్తిగా భగవంతునికి సమర్పితం. భగవంతునికి తన హృదయాన్ని పూర్తిగా సమర్పితం చేయాలి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పత్రం పుష్పం ఫలం తోయం ఏమో భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతం అస్నామి ప్రియతాత్మనః అంటాడు. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలము కానీ, తోయము కానీ. అంటే పత్రం అంటే ఆకు, పత్రం పుష్పం అంటే పువ్వు, పుష్పం
ఫలం అంటే పండు, తోయం అంటే నీళ్ళు. ఇవి ఏదైనా ప్రీతితో నాకు సమర్పిస్తే వారికి నా అనుగ్రహం కలుగుతుంది అంటాడు భగవానుడు. ఇక్కడ నేను ప్రీతితో స్వీకరిస్తాను, భక్తితో వాడు నాకు సమర్పిస్తే ప్రీతితో నేను స్వీకరిస్తాను అంటాడు. అంటే మనమేమనుకుంటామంటే ఒక ఆకు, ఏదో ఒక పువ్వు, లేకపోతే ఒక పండు, లేదంటే లేదంటే నీళ్ళైనా సరే అంటాడు. అది కాదు. పత్రం అంటే ఆకు అంటే ఈ శరీరం, పత్రం అంటే శరీరం, ఫలం అంటే మనస్సు, మనోఫలం, పుష్పం హృదయ పుష్పం, తోయం ఆ తన్వయత్వంలో భగవంతుని గురించి ఆ కీర్తించుతూ ఆయనతో తన్వయత్వం చెంది ఆ కళ్ళలో నుంచి వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు ఒక్క బొట్టు కిందికి పడినా ఆ ఒక్క బొట్టుతోనే నేను సంతృప్తి చెందుతాను అంటాడు భగవానుడు. ఇది చాలామందికి అర్థం కాదు. భక్తుడు ఎట్లా ఉంటాడంటే ఇవి సమర్పించాలి. ఇవి మనమేం తీసుకుపోయి ఏదో చెట్టుకు కాసిన పువ్వు తీసుకుపోయి సమర్పించి భగవంతునికి ఏదో గొప్పగా ఇచ్చినట్లు మనం ఫీల్ అవుతాం. ఏదో చెట్టులో కాసిన కాయ తీసుకుపోయి ఇచ్చి గొప్పగా ఫీల్ అవుతాం. ఒక ఆకు తీసుకొచ్చి పెట్టి గొప్పగా ఫీల్ అవుతాం. అది మన సొత్తా, మనవా? ఆ చెట్టువే. ఏదో నీరు తెచ్చి ఆ యొక్క గంగామాతను సమర్పించి అది నాది అనుకుంటాం. మన సొంతమా? మన సొంతమైనవి ఏమైనా ఉన్నాయంటే, ఇప్పుడు మనం సొంతం అనుకునేటివి ఏవైనా ఉన్నాయంటే ఇది శరీరం, ఇది నా మనస్సు, ఇది నా బుద్ధి అంటాం కదా. పత్రం, పుష్పం, ఫలం, తోయం. తర్వాత నువ్వు ఆ తన్వయత్వం నీది, ఆ తన్వయత్వం నుంచి ఒక కన్నీటి బొట్టు జారినా నీ జన్మ ధన్యమవుతుంది. కాబట్టి అటువంటి భక్తిని కావాలి. యోగ సిద్ధి అంటే అది, యోగము అంటే అది. మనము ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇక్కడ భగవానుడు ఇక్కడ కర్మయోగం గురించి చెప్తున్నాడు. కర్మలు ఎలా చేయాలి అంటే సుఖదుఖములు, లాభ నష్టములు, జయాపజయములు అను వాని యొక్క కర్మ ఫలితములందల ఆపేక్షను వదలి. అంటే ఏదో ఓ పని చేసే ధనంకు మాత్రమే కాదు, అది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా భగవత్ ప్రసాదంగా భావించి దాన్ని స్వీకరించగలిగేటటువంటి స్థితి. మనము లాభాలు వస్తే సంతోషంగా స్వీకరిస్తాం, నష్టాలు వస్తే స్వీకరించాం. నష్టమైనా ఇక్కడ ఏం చెప్తున్నాడు? సుఖ దుఃఖములు. మనం సుఖం వస్తే స్వీకరిస్తాం, దుఃఖం వస్తే స్వీకరించాం. సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయాపజయములు. జయం వస్తే స్వీకరిస్తాం, అపజయం వస్తే స్వీకరించాం. ఈ అన్నిట్లోనూ ఎవడైతే సమబుద్ధి కలిగి వాటినన్నిటినీ సమానంగా స్వీకరించగలుగుతాడో అదే కర్మయోగం అర్జున. ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ ముగించుకొని రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.